హాయ్ అండి. నేను మీ సిరి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. సో కొత్తగా చూస్తున్నట్టయితే నా పేరు సిరి అండి. నేను డైలీ వ్లాగింగ్ అలా చేస్తూ ఉంటాను. నా లైఫ్ స్టైల్ గురించి అలా. సో అండ్ కొన్ని బ్యూటీ టిప్స్ అలాంటివి కూడా చెప్తూ ఉంటాను. సో మీరు నన్ను కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతే ఏంటి అంటే మా టెర్రస్ పైన ఒక మినీ గార్డెన్ అని ఉంటుందండి. మినీ ఏం కాదు, బాగానే ఉంటాయని. సో నేను కొన్ని షార్ట్స్లో అయితే అప్లోడ్ చేస్తాను. వాటి గురించి ఏం చెప్పలేదు కదా. సో చేద్దాం, ఎక్స్ప్లెయిన్ చేద్దాం, ఏమేమి ఉంటాయో క్లియర్గా చూపిద్దాం అని చెప్పి వీడియో చేస్తున్నాను. సో ఇదైతే పార్ట్ 1 అండి. కొంచెం ఎక్కువ ఉంది, లాగ్ ఉంటుంది కదా అని చెప్పి నేను 2 పార్ట్స్ చేశాను. సో ఇది కూడా ఎక్కువేం ఉంటుందండి. సో మా విషయానికి వచ్చేస్తే ఏంటి అంటే మేమైతే అపార్ట్మెంట్లో ఉంటామండి. సో అందరూ అనుకొని కొన్ని కూరగాయలు, కొన్ని ఫ్రూట్స్, కొన్ని పూల మొక్కలు అలా వేస్తూ ఉంటారనమాట. సో చూడండి మొత్తం ఎంత బాగుందో. లాస్ట్ టైం అయితే చామంతులు ఎక్కువ ఉండేవండి. అన్ని కలర్స్ చామంతులు ఉంటాయన్నమాట. సో ఇదైతే వైట్ కలర్ అండి. సో ఇప్పుడు ఏమైంది అంటే ఎల్లో కలర్ చామంతులు అయిపోయాయి అనమాట. నేను వెళ్ళేసరికి అక్కడ లేవు. ఇన్ కేస్ మీరు చూడాలి అంటే నా షార్ట్స్లో ఉంటాయండి. భలే ఉంటాయి. అదైతే మంచి సాంగ్స్ పెట్టి చేశానమాట. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అండ్ ఇవన్నీ అయితే రోజెస్. ఇంకా మనకి చామంతుల్లోనే వైన్ కలర్ వైలెట్లా ఉంది కదండి, ఇవి ఇంకా వస్తున్నాయి. సో గోరింటాకు అండి, గోరింటాకు కూడా ఉంటుంది. కాకపోతే ఎవరు తీసుకోలేనట్టున్నారు. కొంచెం బిజీ షెడ్యూల్స్ ఉంటాయి కదా, గోరింటాకు అంటే తీయడానికి టైం పడుతుంది కదా. సో అలానే ఉంది. అండ్ ర్యాండమ్గా నేను పైకి వెళ్ళినప్పుడు నాకు బాగా అనిపించింది, ఒక వీడియో తీద్దాం కదా, మీకు కూడా చూపిద్దాం అన్నట్టు చేసా. ఇదైతే నాకు తెలియదండి, బట్ టాక్ అయితే భలే సాఫ్ట్గా ఉంది. చూడండి ఆ లీవ్ ఎంత బాగుందో చూడడానికి. సో ఇదొకటి అనమాట. ఈ ఈ ఫ్లవర్స్ కూడా నాకు తెలియదండి ఏంటో. ఇవి కూడా మీరు ఏంటో కమెంట్ చేయండి. వైలెట్ కలర్లో ఉన్నాయి, భలే ఉన్నాయి. ఇవైతే డెకరేషన్కి బాగుంటాయి. సో అలా వెళ్ళిపోతే ఇంకా ఇవన్నీ చెట్లు ఉన్నాయండి. దీనికైతే ఏం లేదు. సో నాకైతే మొక్కల మీద పెద్ద నాలెడ్జ్ ఉండదండి. సో జస్ట్ అలా చూడడం అంతే. నెక్స్ట్ ఇక్కడేనండి చామంతులు ఉండేవి, ఎల్లో కలర్వి చాలా ఉండేవి. సో ఇప్పుడైతే కనిపించట్లేదు, అంటే అయిపోయాయి, అందరూ తీసేసుకుంటారు కదా. సో కనకాంబరాలు అయితే చాలా ఉంటాయండి, చాలా అంటే చాలా ఉంటాయి కనకాంబరం చెట్లు అయితే. చూడండి ఎంత బాగుందో, చక్కగా పీస్ఫుల్గా ఉంటుందండి మా గార్డెన్ దగ్గరికి వస్తే. సో అందరూ అనుకొని మొక్కలు వేసుకుంటారనమాట. కొంతమంది వెజిటేబుల్స్, కొంతమంది ఫ్లవర్స్, కొంతమంది ఫ్రూట్స్ అలా. సో ఎవరు అబ్జెక్షన్ అది చెప్పరు. అండ్ ఇది కూడా నాకు ఏంటో తెలియలేదండి. మ్యాక్సిమం చాలా ట్రై చేశాను, చూసాను, ఇదేంటో తెలుసుకుందాము అన్నట్టు, బట్ తెలియలేదు. మీకు తెలిస్తే కమెంట్ చేయండి. చూడండి రోజెస్లో కూడా ఓన్లీ రెడ్ రోజెస్లోనే చాలా టైప్స్ ఉన్నాయండి. నేను ఇన్ని ఉంటాయి అనుకోలేదు. సో ఇవి కూడా అంతే, చిన్న చిన్నగా ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. సో అలా వెళ్ళిపోతే మనకి ఇవన్నీ చెట్లండి. చూడండి చిన్న చిన్న చామంతులు కనిపిస్తున్నాయి. అండ్ కరివేపాకు కూడా ఉందండి ఇక్కడ. సో ఇవి మేము ఎలా చేస్తామంటే మొత్తం 4 సైడ్స్ ఉంటాయి కదండి, 4 సైడ్స్ కొన్ని కొన్ని మొక్కలు, ఇవన్నీ 1 సైడ్ అనమాట. మనం ఇలా ఎంటర్ అవ్వగానే ఈ మొక్కలన్నీ ఉంటాయన్నమాట. కొంచెం అటు సైడ్ అంటే నెక్స్ట్ మనం ఈస్ట్లో ఉన్నామనుకోండి, వెస్ట్లోకి వెళ్ళిపోతే మనకి కూరగాయల మొక్కలు అలా ఉంటాయి అనమాట. ఇది కూడా భలే కలర్ఫుల్గా ఉంది కదా. నాకు ఏంటో తెలియలేదు అసలు. నాకు మొక్కల పైన అంత నాలెడ్జ్ ఉండదు, బట్ బాగుంటాయి అన్నమాట చూడడానికి. సో ఇలా వెళ్ళిపోతే చూడండి ఎన్ని మొక్కలు ఉన్నాయో. ఇవైతే కొన్ని గుచ్చుకుంటున్నాయి, నాకు కొన్ని బ్లడ్ కూడా వచ్చింది గీసుకొని, అంత ఎక్కువ కాదులేండి. సో ఇదంతా 1 సైడ్ అనమాట. చూడండి ఎంత బాగుందో. ఇదంతా 1 సైడ్ అండి. అండ్ నెక్స్ట్ సైడ్ వచ్చేస్తే చూడండి ఆపోజిట్ డైరెక్షన్ ఉంది కదా, ఇక్కడంతా మనకు వచ్చేసి కూరగాయలండి. బట్ వీళ్ళు ఊర్లో లేరు అనుకుంటా, వాళ్ళు మెయింటైన్ చేసినట్టయితే ఇప్పుడు లేదు. ఇది చూడండి వంకాయలు ఎంత బాగున్నాయో. సో ఇటు సైడ్ వీళ్ళు వంకాయ చెట్లు అవి బాగానే వేశారండి. లాస్ట్ టైం క్యాబేజ్ కూడా ఉంది. ఇగో చూడండి వంకాయకి ఇలా ఫ్లవర్ వచ్చిందనమాట. నెక్స్ట్ అది వంకాయ అవుతుంది. చూడండి మనకి గుత్తి వంకాయ. సో భలే ఉందండి చూస్తే అయితే. నేను నిజంగా షాక్ అయ్యాను, అంటే ఇన్ని కాసాయా అని చెప్పి. సో ఇది కూడా నాకు తెలియలేదండి ఏ చెట్టో. అండ్ నెక్స్ట్ మళ్ళీ మనకి పక్కన అయితే పపాయ కూడా ఉంది, కాకపోతే ఇంకా గ్రో అవ్వలేదు, చిన్నగా స్టార్ట్ అయింది. సో మళ్ళీ ఇవన్నీ గ్రో అయిన తర్వాత ఒక చిన్నగా వీడియో చేస్తానులేండి. చూడండి పపాయ. అండ్ ఇంకేంటి అంటే ఇక్కడ పావురాలు కూడా ఉంటాయి అన్నమాట. సో చూడండి అక్కడ స్టార్ట్ అయింది, ఇంకా జస్ట్ ఫ్లవర్ వచ్చింది, అది ఇంకా అవ్వాలి. అండ్ ఇలా అనమాట, ఇది పపాయ. ఇంకా సో అలా వెళ్ళిపోతే అక్కడ పావురాలు కూడా ఉన్నాయండి. ఎవరో ఒకరు డైలీ దానికి ఫుడ్ అండ్ వాటర్ పెడుతూ ఉంటారు ఖచ్చితంగా. మాది 4 ఉంటాయండి ఫ్లోర్స్ అపార్ట్మెంట్ వచ్చేసి.
సో ఎవరొకరు పెడతారు, పర్లేదు, దానికి ఏ ప్రాబ్లం ఉండదు. చూడండి మెయింటెనెన్స్ అయితే తక్కువ ఉంది. జనరల్గా అయితే వాళ్ళు బాగా మెయింటైన్ చేసుకుంటారేమో, మామూలుగా మిగతా వాళ్ళు వచ్చినప్పుడు జస్ట్ వాటర్ వేసేస్తారు అంతే. బట్ ఇదిగోండి ఇవంతా వంకాయ చెట్లే, అన్ని ఫ్లవర్స్ చూడండి. పూత అయితే చాలా ఎక్కువ ఉంది. అండ్ ఇవన్నీ ఒకసారి వచ్చినప్పుడు అయితే నేను మీకు మళ్ళీ వీడియో చేస్తాను. సో ఇదైతే ఇలా ఉందండి. మనకి నెక్స్ట్ వచ్చేసి ఇదేంటో కూడా నాకు తెలియలేదు, బట్ భలే గ్రీన్గా ఉంటుందండి వెళ్తే. అంటే గార్డెన్ ఫీల్లానే ఉంటుందండి, చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ తోటకూర కూడా ఉందండి. చూడండి వంకాయ ఎంత బాగుందో. ఇంకా కొంచెం గ్రో అవుతాయి, అందుకే ఇంకా తీయలేనట్టున్నారు. గుత్తి వంకాయ అంటే నిజంగా చూడండి ఒక్కొక్క సైడు మనకి 4-5 అలా కాసాయి అనమాట. సో ఇదైతే 4th ఫ్లోర్లో ఎవరిదో అనుకుంటా ఇది. ఇవన్నీ చూడండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటి అంటే ఈ వీడియోలో ఓన్లీ కొన్ని ఫ్లవర్స్ ఇంకా కొన్ని వెజిటేబుల్స్ అలానే చూపిస్తున్నానండి. నెక్స్ట్ దాంట్లో వచ్చేసి ఫ్రూట్స్ ఇంకా ఫ్లవర్స్ ఇంకా ఎక్కువ మంచి మంచి కలర్ఫుల్గా ఉండేవన్నీ చూపిస్తాను. చూడండి ఎంత బాగుందో ఇదైతే. సో చాలా కలర్ఫుల్గా ఉంటుంది. టెర్రస్కి వెళ్తే ఒక పీస్ ఆఫ్ మైండ్ వచ్చేస్తుంది మాకైతే. బట్ అందరూ బాగా చూసుకుంటారు మొక్కల్ని, అదొకటి నచ్చుతుందండి, అండర్స్టాండింగ్ నాకైతే. సో చూడండి ఎంత బాగుందో. సో ఈ పాట అయితే నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. ఎందుకు అంటే ఓన్లీ మొక్కలే మీరు కూడా ఎంత అని చూస్తారు కదా, అంటే మీరు స్కిప్ చేసేస్తారనమాట, ల్యాగ్లా ఉంది అన్నట్టు. సో ఎందుకు 2 పార్ట్స్ చేసుకుంటే మీరు ఫ్రీగా ఉన్నప్పుడు చూడొచ్చు, నేను కూడా చూడొచ్చు కదా అని చెప్పి 2 పార్ట్స్ చేస్తున్నానండి. సో ఇదైతే నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ సెకండ్ పార్ట్ మళ్ళీ రేపు రిలీజ్ చేస్తానండి. సో ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేయండి. అండ్ నేను ఏదైతే మొక్కల పేర్లు చెప్పలేదో మీకు తెలిసుంటే నాకు అది కూడా కమెంట్ చేయండి, ఎందుకంటే నాకు కొంచెం తక్కువ నాలెడ్జ్ ఉంటుంది మొక్కల పైన. సో ఏమీ అనుకోకండి, జస్ట్ మా అపార్ట్మెంట్స్లో ఎలా చూసుకుంటారో మొక్కల్ని, ఏవేవి పెంచుతారో మీకు చూపించాలని ఎక్సైట్మెంటే తప్ప నాకైతే దీని గురించి అంత నాలెడ్జ్ ఉండదు. సో మీకు తెలిస్తే నాకు కమెంట్ చేయండి. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ బెల్ ఐకాన్ ఉంటుందంట కదా, అది కూడా ట్యాప్ చేయండి. దాని మీద ఆల్ అని ఉంటుంది, దానిపైన ట్యాప్ చేస్తే మీకు ఈజీగా అన్ని నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. బాయ్ బాయ్. పార్ట్ 2 మళ్ళీ రేపు రిలీజ్ చేస్తాను.